ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మనకి ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, ఈరోజు రాత్రికి ఒక మాయ నుంచి నిన్ను కాపాడుతాను. ఇప్పుడే నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి వాక్కు విను. ఈ సాయి వాక్కులో నీ భక్తి ఏంటో, అలాగే నిన్ను నీ యొక్క సాయి తండ్రి ఎలా కాపాడబోతున్నానో నువ్వు తెలుసుకో. నువ్వు చాలా రోజుల కోరిక ఈ రాత్రి నుంచే తీరబోతుందమ్మా. అది ఏంటో ఇప్పుడే ఈ సాయి మాటల్లో విను. ఎంతటి మాయనైనా సరే నేను తొలగించి నిన్ను రక్షిస్తాను కదా. నిన్ను రక్షించడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను. అంతటి మాయను నా బిడ్డ నుంచి చిక్కులో పడడం నేను చూస్తూ ఊరుకోలేను. బిడ్డ, తప్పకుండా నీకు వచ్చినటువంటి ఆ యొక్క బాధను తొలగించడం నా బాధ్యత. దేవుడు ఆడిస్తున్న ఆటలో నువ్వు ఒక కీలుబొమ్మలా ఉన్నావు. శక్తి ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటావు. శక్తి కోల్పోతే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఈ మాటల్లో అర్థం అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా అండి. నీ జీవితంలో ఆడే ఆటల్లో పోరాడే పోరాటం అంతా కూడా వ్యర్థమే. జీవితంలో నువ్వు ఆడుతున్న ఆట అంతులేనిది. జీవితంలో చిక్కుకున్న చిక్కులు, వాటి నుంచి నా భక్తుల్ని ఎంతటి మాయనైనా సరే నేను తొలగించటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను, ముందుగా ఉంటాను. నీ బాబా నేను చెప్తున్నాను కదమ్మా. నీ బాబా చెప్తే అది సత్యవాక్కు. నీ బాధలను పంచుకోవటానికి, కష్టాలను పంచుకోవటానికి ఎవ్వరూ లేరు అనుకోవద్దు. కుమిలిపోతున్న నీకు నీ సాయి తండ్రి ఉన్నాను. నీ గురువుగా, నీ దేవుడిగా, నువ్వు ఆరాధించే తండ్రిగా నేను ఉన్నాను. నేను నీకు ఉన్నంత వరకు, బరిలోకి దిగినంత వరకు నీ కష్టాలు అస్సలు రానేరావు. ఆ ఈ క్షణంలో గుర్తుంచుకో తల్లి. ఎవరూ లేరని మాత్రం ఏడవద్దు, అనుకోవద్దు, బాధపడద్దు. నీ బాబా నేనున్నాను. నీ బాబా నన్ను నమ్మి నీ కష్టాన్ని బయట చూపించకుండా నీలో నువ్వే మదనపడుతూ ఉన్నావు కదా. నీ సాయి వాక్కులో విను. ఎంతో ఓదార్పునిస్తాను, ఎంతో మాటల ధైర్యాన్ని ఇస్తాను, గుండె ధైర్యాన్ని ఇస్తాను. ధైర్యంగా బతకడానికి నీకు నా చెయ్యిని అందిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి కారణం నువ్వే, ఎవరో కాదు. నువ్వు పడుతున్న కష్టానికి ఎవరో కాదు బిడ్డ, ఎవరో కాదు. ఎవరో చేశారు అనుకోవద్దు, నువ్వే కారణం. ఎందుకంటే ఈ పరిస్థితికి వచ్చింది నీ వల్లే. అందరినీ గుడ్డిగా నమ్ముతావు. అందరినీ కూడా గుడ్డిగా నమ్మి ఒక గుణం అనేది నీలో ఉంది. అందరూ నీలాగా స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అని నువ్వు నమ్ముతావు. అందరితో ప్రేమగా ఉంటావు. కానీ వాళ్ళు నీతో ప్రేమగా ఉంటారని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు? ఏమాత్రం కూడా నిశ్చయంగా అది జరగదు. నువ్వు అందరితో నిజాయితీగా ఉండాలి అనుకుంటావు. కానీ వారు నిజాయితీగా ఉండరు. ముందుగా నిన్నే మోసం చేసి వెళ్ళిపోతారు. నీ సమస్యలు పంచుకునే వాళ్ళు లేరని నీకున్న వాటిని పెద్ద సమస్యలుగా నువ్వు చూసుకుంటావు. నీకు ఎవ్వరూ లేరు అని ఎంతో ఒక పెద్ద సమస్య అది నువ్వు సృష్టించుకుంటున్నావు. అందరూ నీలాగా ఉండరు బిడ్డ. అలాంటి వారితో జాగ్రత్తగా మసులుకో. ప్రతి చోట ఇలాంటి వారు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో కూడా చెడు ప్రవేశించినంత తొందరగా మంచి అనేది ప్రవేశించదు. దుఃఖం, బాధలో ప్రవేశించినంత త్వరగా సంతోషం ప్రవేశించదు. ఎందుకంటే సంతోషం రావాలంటే చాలా కష్టపడాలి. అదే ఇప్పటికిప్పుడు చెడు జరగాలి అంటే మాత్రం వెంటనే జరిగిపోతుంది కదా. అంతటి శక్తి ఉంది చెడుకి. దానికి కారణం మంచి చెడులు ఎలా నువ్వు జీవితంలో తీసుకోవాలి, పనిచేస్తాయో. మనుషుల్లో కూడా మంచివారు, చెడ్డవారు ఉంటారు. వారు ఎలాంటి వారు అని నువ్వు గుర్తించాలి. వారి ప్రాముఖ్యత ఎంత ఇవ్వాలని తెలుసుకోవాలి. మంచికి మంచి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ మందే ఉంటారు. చెడుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎక్కువ మంది అలాగే ఉన్నారమ్మా. చెడు అనేది కష్టం లేకుండా, ఖర్చు లేకుండా వచ్చేస్తుంది. కానీ సంతోషం అనేది, సంతోషం కావాలంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టమే ఒక అవలేనంత చెప్పుకోవచ్చు. కష్టమే ఒక అవలేనంత చెప్పుకోవచ్చు. నీ బాబా చెప్పేది ఏంటి అంటే, చెడుదారిలో వెళ్ళే వారికి కష్టం లేదు అనుకోకు. జీవితాంతం కష్టంలోనే ఉండాలని తెలుసుకో. వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నా ఇక జీవితం మొత్తం కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. అందువల్ల నా బిడ్డలైన ఎవరైనా సరే, నా భక్తులు ఎవరైనా సరే మంచిగా, న్యాయంగా ఉండమని చెబుతూ ఉంటాను. మంచి మార్గంలో నడవమంటాను. జీవితంలో చచ్చేంత కష్టం వచ్చినా సరే నేనెప్పుడు ఆరుదలకు చెప్తూ ఆరుదల నీకు చూపిస్తూ ఉంటాను. ఈ సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా మసులుకుంటే రాత్రికి నిద్రపోయే ముందు ఒక్కసారి ఈ సాయితో మాట్లాడి చూడు.
నీ కష్టాన్ని చెప్పుకొని చూడు. నీ కష్టం కడతేరిపోతుందమ్మా. కోరింది తీర్చడానికి నీ సాయి ఎప్పుడూ నీకు సహాయపడతాను అని తెలుసుకో. ఇవన్నీ నువ్వు ఈ బాబా మాటలు ఆలకించి వినియోగించకపోతే ఇప్పటి వరకు నన్ను మొక్కడం అనేది వ్యర్థం కదా. ఈ బాబాని మొక్కడం ఎందుకు? ఈ సాయి మాటలు ఆచరించినప్పుడు నన్ను తరించి నన్ను ఆదరించడం ఎందుకు? కాబట్టి ఈ బాబా చెప్పినట్టు తప్పకుండా పాటించు. సాయి అనుగ్రహాన్ని పూర్తిగా పొందు. ఈ సాయి మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీకు కటిక కష్టమైనా సరే అది పటావంచలు చేస్తాను. ఆరుదల నీకు ఉన్నాను కదా. ఒకరికి ఒకరు ఉంటారు. నీ మంచి కోరే ఆరుదల మాత్రం ఎప్పుడు కూడా పలకరిస్తూ ఉండు. ప్రతి ఒక్కరితో పంచుకుంటూ ఉండు. కానీ లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి కాబట్టి బాబా చెప్పే విధంగా పాటించు తల్లి. ఆనందంగా ఉంటావు. ఈ బాబా మార్గంలో నడువు. నీ వారితో నీ మాటలు మాత్రమే చెప్పుకోవాలి. ఇతరుల గురించి ఏదో ఒక మాటలే చెప్పినప్పుడు అవే సమస్యలుగా మారిపోతాయని గుర్తుంచుకో. ఎంత సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే నీలోని ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు. ధైర్యం నమ్మకం ఉంటే అన్నీ నీ వెంట వస్తాయి. ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నమ్మకంతో ఉండు, విజయం నిన్ను వరిస్తుంది. ఈ సాయి మాటలు ఆచరిస్తే నీకు నీ బాబా అనుగ్రహం పరిపూర్ణంగా దక్కుతుంది. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.